ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కస్తాపూర్ నాగోబా జాతర ప్రారంభానికి సిద్ధమైంది. పుష్యమాసం పురస్కరించుకొని మస్రం వంశీయులు నాగోబా మహాపూజ కోసం చకడాపై వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. హస్తినా మడుగులో పవిత్ర గంగాజలం తీసుకుని తిరుగు పయనమయ్యారు. పవిత్ర జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవత వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కస్లాపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి మెస్రం వంశస్థులతో పాటు నాగోబా దేవతపై భక్తి శ్రద్ధలు గల వేల మంది భక్తులు ఈ జాతరకొచ్చి తమ మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కస్లాపూర్ నాగోబా ఆలయానికి తరలివస్తారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లపై గ్రామాన ప్రచారం చేస్తారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. నాగోబా దేవతను అభిషేకించే గంగాజలం సేకరించేందుకు మెస్రం వంశీయులు తెల్లటి బట్టలు ధరించి ఇంటికి ఒక్కరు నాగోబా ఆలయం వద్ద సమావేశమై కాలినడకన పాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్ర 7 రోజుల పాటు సాగింది. ఇంద్రవెల్లి, ఉట్పూర్, నార్పూర్, జన్నారం మండలాల్లో పాదయాత్ర చేశారు. ఈ నెల 7న జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తినమడుగు గోదావరి తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించి కలసంలో పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవత వద్దకు చేరుకున్నారు మెస్రం వంశీయులు. ఇక ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు మీద తీసుకువచ్చిన జరిని ఉంచారు. సాయంత్రం దేవికి పూజలు చేసి కేస్లాపూర్లోని నాగోబా ఆలయం ఆవరణలో ఉన్న కోనేరు, మర్రి చెట్ల దగ్గర నుంచి ఎడ్ల బండ్లతో కేస్లాపూర్ చేరుకున్నారు. అనంతరం 3 రోజుల పాటు చనిపోయిన వారికి కర్మకాండలు చేయడం, నాగోబా చరిత్రను కథల రూపంలో చెప్పడంతో రాత్రిపూట కాలక్షేపం చేస్తారు. మరుసటి రోజున తమ వెంట తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాలతో మెస్రం వంశ ఆడపడుచులు ఆ పవిత్ర నీటితో పాము పుట్టలు తయారు చేస్తారు. ఈ నెల 18న పవిత్ర జలాలతో నాగోబా దేవతను అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. డిసెంబర్ 30 నుంచి ప్రారంభమై కాలినడకన గోదావరికి నీటిని తీసుకురావడం అనేటటువంటి సాంప్రదాయ పద్ధతి వస్తున్నది. గోదావరి నుంచి తెచ్చినటువంటి నీటిని ఇంద్రవెల్లి దగ్గర ఉన్నటువంటి ఇందురాయి దగ్గర పూజ చేసి ఇక్కడ నుంచి ఇందురాయి యొక్క పూజ చేస్తాం. ఇక్కడ నుంచి కెసలపూర్ వెళ్ళి కెసలపూర్లో ఉన్నటువంటి పాత వృక్షాల కింద 4 రోజులు బస చేస్తారు. మా ఊరు బస చేసిన తర్వాత కెసలపూర్ నాగోబాకు సంబంధించినటువంటి చరిత్రను పాటల రూపంలో వీడి రూపంలో చెప్పడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తున్నది. కనుక ఈరోజు ఇంద్రవెల్లిలో ఇందురాయి పేరు మీదనే పూజ చేసి వెళ్ళాలనేటటువంటిది పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. కనుక ఆచారాన్ని పాటిస్తూ మా వాళ్ళు కాలినడకన కానీ ఎడ్ల బండ్ల మీద కానీ వచ్చి మొట్టమొదటిగా ఇందురాయి దగ్గర పూజ చేసి అక్కడి నుంచి కెసలపూర్ వెళ్ళడం అనేటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం.